చెప్పిందే వింటాం అంతే. వినయ్, నువ్వేమంటావు? చెప్పు వినయ్. అబ్బీ, నేను చెప్తా ఉండాను కదా, మళ్ళీ వాణ్ణెందుకు అడుగుతా ఉండావో? అడగలత్తా. నిన్ను ఎదిరించి నీ మాటని పక్కన పెట్టి నా చెల్లిని పెళ్లి చేసుకున్న వ్యక్తి తను. అడగాలి కదా. నిన్ను కాదనుకుని నీకన్నా ఎక్కువ నా చెల్లె అనుకుని నా చెల్లె తన సర్వస్వం అనుకున్న మనిషి తను. అడిగి చూడాలి కదా. ఇన్నేళ్ల ప్రేమ ప్రయాణంలో ఏనాడు చిన్న తప్పు చేయని నా చెల్లి, ఇన్నేళ్ల పెళ్లి జీవితంలో ఏ రోజు గీత దాటని నా చెల్లి సడన్ గా తప్పు చేసిందని ఎవరో చెప్తే విన్న మనిషి తను. కనీసం ఇప్పుడైనా మనసుతో ఆలోచిస్తాడేమో అని అడగాలి కదా. చెప్పు వినయ్. బలవంత పెట్టకు బావా, నేను చెప్పాల్సిందేం లేదు. నా నిర్ణయం నేను ఆల్రెడీ చెప్పేశాను. అమ్మగారు, 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 మన మ్యాగీ అమ్మగారిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు అమ్మగారు. మ్యాగీని పోలీసులు అరెస్ట్ చేయటం ఏంటి నాన్న? అఖిలమ్మా, అవతల మ్యాగీ పాపని అరెస్ట్ చేశారని చెప్తుంటే నీకేం పట్టినట్టుంటావేంటి? పట్టనట్టుండక పనోళ్ళు ఏదో చెప్తా ఉండారని పట్టించుకొని భయపడిపోవాలనా ఏంది బావుగారు? అయినా నా ఏరియాలో ఈ ఆలపాటి అఖిలాండేశ్వరి కూతుర్ని అరెస్ట్ చేసే ధైర్యం ఎవరికుండా చెప్పండి? అయ్యో అమ్మగారు, దేవుడి తోడు అమ్మగారు, నన్ను నమ్మండి. మ్యాగీ అమ్మగారు, నేను ఆలపాటి అఖిలాండేశ్వరి కూతుర్నని ఎంత మొత్తుకుని చెప్తున్నా ఆ లేడీ పోలీస్ వాళ్ళు జీబ్లో తీసుకెళ్లిపోయారు అమ్మగారు. నేను చెప్పేది వినండి. ఆపవి నీ డ్రామాలు, నాకేం తెలియదు. ఇగో, నువ్వు చూసినది నిజంగా మా అమ్మయేనా? సరిగ్గా గుర్తు తెచ్చుకో. అవునమ్మగారు. సరిపోయింది. ఏంటత్తా నీ చాదస్తం? పాపం తను చూశాను అని అంటున్నా. చూసావా? నిజమా? గుర్తు తెచ్చుకో. ఏంటివన్నీ? తను చూసింది రాంగే అన్న అనుమానం ఉన్నా ఆలపాటి అఖిలాండేశ్వరి అని కరెక్ట్గా తమ పేరే ఎందుకు చెప్తుంది? నీ కూతురు పలకబట్టే కదా. అవును బాబు. అవునమ్మా, మ్యాగీ కాల్ చేస్తే తెలుస్తుంది కదా. బావుగారు, ముందా ఫోన్ ఏదో కలపండి. అలాగే అఖిలమ్మా. అయ్యో అమ్మీ, అమ్మో అమ్మీ, ఏమైనదమ్మీ? ఏమైనది? కాల్ నాట్ రీచబుల్ అమ్మా. ఏమైనది బావుగారు? అఖిలమ్మా, ఎంగేజ్ వస్తుంది.
సార్ ఈ అమ్మాయికి ఫోన్ వచ్చింది. ఎవరు చేశారు? వెంకీ అని డిస్ప్లే అవుతుంది సార్. వెంకీనా? ఎవడే వీడు? ఏమవుతాడు నీకు? నేను వాణ్ణి వదలకపోతే నాకు మొగుడుగానే ఉంటాడు. నువ్వు నన్ను విడిచిపెట్టకపోతే నీకు మొగుడవుతాడు. అబ్బా, వీడికి అంత సీన్ ఉందా? చూస్తానుండు. హలో, హలో, ఎవరు మాట్లాడేది? 3 టౌన్ ఎస్ఐని. వెంకీ వెంకీ మ్యాగీ, వీళ్ళు నన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. వెంకీ మ్యాగీ, హలో. అయ్యో అమ్మీ, హే, మ్యాగీని ఎందుకు స్టేషన్కి తీసుకెళ్లారు? మీ మ్యాగీని బ్రోతల్ కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చామమ్మా. ఇంకా సేపట్లో కోర్టులో కూడా సబ్మిట్ చేస్తాం. హే ఎస్ఐ, ఏం మాట్లాడుతున్నావు? హలో, హలో, హలో. అయ్యో అమ్మీ, అమ్మీ. ఫోన్ కట్ చేసాడేంటి మనవడా? ఇప్పుడే స్టేషన్కి వెళ్ళి వాడి సంగతి తెలుస్తాను తాతయ్య. బావగారు, ముందు మీరు కార్ తీయండి. వినయ్, ముందు లాయర్ ఎవరో చూడు, ఆలోచించు. ఫోన్ చేయరా బాబు. లుక్ ఇన్స్పెక్టర్, నన్ను సెల్లో వేసి తప్పు చేశావు. ఇప్పుడు కాల్ కట్ చేసి ఇంకా పెద్ద తప్పు చేశావు. నేను ఆలపాటి అఖిలాండేశ్వరి కూతుర్ని అని చెప్పినా పెడచెవిన పెట్టి మరి పెద్ద తప్పు చేశావు. ఈసారి డైరెక్ట్ గా మినిస్టర్ దగ్గర నుండే కాల్ వస్తుంది. నీ జాబ్ పర్మనెంట్ గా ఊడిపోతుంది. అది జరగకూడదు అంటే నన్ను ఇప్పుడే వదిలే. ఇదిగో అమ్మాయి, చూడు, మనం తప్పు చేస్తూ దొరికిపోయాక కామ్గా ఉంటే మంచిది గాని తప్పు 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 అని అన్నిసార్లు పోలీసులకు చెప్పి వార్నింగ్ ఇస్తే మన తుప్పే వదిలించేస్తారమ్మాయి.